యుద్ధాలు జరుగుతున్నాయని జనమందరూ భయపడిపోతురు. ఏమిరా చంద్రిగా, ఏం చేద్దామంటావు? తమరికి అట్లంటే అట్లనే పట్టేలా. ఊరంతా సల్లంగా ఉండాలంటే నాకొక్కటే కొడుతున్నది, గంగను రంగం ఎక్కించాలి. ఏమంటారు? రంగసాని, గంగను సిద్ధం చేయి. ఇంకా చూస్తారేంది? ఊడబెక్కండి దాని బట్టలు. ఆగండి. ఊరు సల్లగుండాలంటే నా ఒక్కదాని బట్టలే ఊడదీయాలనా? ఊరందరి బట్టలు ఊడదీయండి. అందరూ అట్లా చేస్తే నేను ఇప్పనికి సిద్ధంగున్నా. ఏందే రంగసాని, ఏంది దాని వర్లుడు? నాది వర్లుడు కాదు. ఆడదానికి ప్రాణం కన్నా మానం ముఖ్యం. నా మానం తీయాలనుకుంటున్నారు. నా ప్రాణం ఇచ్చేందుకైనా సిద్ధమే గాని నేను అటువంటి పనులు చెయ్యను. ఏ రంగసాని, మర్యాదగా దానికి నచ్చ చెప్తావా, మమ్మల్ని ఇప్పించమంటావా? దానికి ఇష్టం లేదన్నదిగా పటేలా. అరే చెప్. సూర్యం, దాని బట్టలోడ వీకి రంగమెక్కించరా? ఏ పటేలా, చెప్తున్నది మనిషి కాదా? ఆ బిడ్డ ఎక్కనంటున్నది. ఆ అనాగరిక పనులు చెయ్యనంటున్నది. నడివిట్లో నువ్వేంటి? ఎట్లా ఎక్కదో నేను చూస్తా. ఎట్లెక్కిస్తావో మేము చూస్తాం. పటేలా, వెనకటి లెక్క నీ ఇష్టారాజ్యం ఎప్పుడూ సాగుతుందనుకుంటే పొరపాటు. కొట్లాటలు మంచిది కాదు. అందుకే చెప్తున్నా, ఆ బిడ్డ జోలికి పోమాక. ఏందయ్యా మీ బెదిరింపులు? మీ అందరి ధమ్కీలకు నేను ఒదుగుండాలనా? రే సూర్యం, చూస్తావేంద్రా? చెయ్యి వాళ్ళందరినీ. అమ్ము పటేలా, పరిస్థితి చేయదారిపోతుంది. జారుకుంటే మంచిది. నీతోడు పటేలా, ఇన్నాళ్ళకు బుచ్చాన మంచి మాట చెప్పిండు. వెళ్దాం పద పటేలా. ఈ దేవక్కని ఆ శంకర్ గారిని అడ్డం పెట్టుకుని నన్నే ఎదురిస్తున్నావా? చూపిస్తానా తడాఖా ఏందో. బట్టలైతే ఇప్పనంది గాని రేపు శోభనానికి ఎట్ట రాదో నేను చూస్తా. అడే అమ్మా, నువ్వా కొడుకా? రా కూసో. నీళ్ళు తాగుతావా? గంగా, శంకర్ వచ్చిండు, జర నీళ్ళు తీసుకురా. గంగా ఇంట్లోనే ఉన్నదమ్మా? ఇంట్లోనే ఉన్నది బిడ్డ. ఎప్పుడు ఏదో సోచాయిస్తూ ఈ చారంగా ఉంటున్నది. జర లోపలికి పోయి పలకరించరాదు? అట్లనే అమ్మా. గంగా, ఏమింది గంగా మాట్లాడవు? వ్రతం ఏదైనా పట్టినవా? బాధ నీకే కాదు, నాకు ఉన్నది. కానీ ఈ మౌనం, విచారం దానికి పరిష్కారమా? కాకపోవచ్చు సారు. నేను మీ లెక్క చదువుకున్నదాన్ని కాదు. అయినా చిన్నప్పటి నుంచి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి సారు. అవేంటో చెప్తేనే కదా తెలిసేది. ఏమీ లేదు సారు. ఆడదే సృష్టికి మూలం అంటారు, అమ్మ అంటారు, ఆకాశాన సగభాగం అంటారు, అర్ధనారీశ్వరం అంటారు, అంతటా సమానం అంటారు. కానీ ఎక్కడున్నది సారు ఆ సమానము? చదువుల తల్లి సరస్వతమ్మ ఆడదే, అయినా ఆడదానికి చదువొద్దంటారే. సిరులిచ్చే లక్ష్మమ్మ కూడా ఆడదే, కానీ ఆస్తులన్నీ మొగోళ్ల గుప్పెట్లోనే ఉంటున్నాయి. శక్తికి రూపం పార్వతమ్మ ఆడదే, అయినా ఆడదాన్ని అణిగిమణిగి ఉండమంటున్నారే. భూలోకంలోని మొగోళ్లే మోసాలు చేస్తారనుకున్నా, చూస్తుంటే దేవుళ్ళు కూడా మోసగాళ్ల లెక్కనే కనిపిస్తున్నారు. ఇదేం న్యాయం సారు? బాగున్నది నీ ప్రశ్న. ఆడదానికి అన్యాయం జరిగిపోతుందనేగా నీ బాధ. అలాంటి భయమే అక్కర్లేదు. నీకు న్యాయం చేయడానికి ఈ శంకర్ ఉన్నాడు. గంగా, నువ్వు సరేనంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాడొక్క మాట అన్నాడంటే అంతేనే. వెనకకు పోయే పిల్లగాడు కాదు. గంగను వాడు ఇష్టపడుతున్నాడని నాకెన్నడో తెలుసు. కాని వాన్ నోటి నుంచే రావాలనుకున్నా. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే గంగ బతుకు బంగారమే. నిజమే గందేవక్క, మరి వాళ్ళ అమ్మానైనా ఒప్పుకుంటారంటవా? కోసి పిచ్చి మహా, వాడి నిర్ణయానికి వచ్చిందంటే వాళ్ళని ఒప్పించే ఉంటాడు. ఆ యమలాడ రాజన్న దయ వల్ల ఇలా పెళ్లి జరిగితే 100 కొబ్బరికాయలు కొడుతున్నా సావిరంగా.